నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నేతల్ని విపక్ష బీఆర్ఎస్ హ్యాండిల్ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. కోవర్టు రాజకీయాలు హస్తం పార్టీకి నష్టం చేస్తున్నాయని కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బలహీనంగా ఉన్న పార్టీని చేరికలతో బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు నేతలు గండి కొడుతున్నారా? ఓవైపు గ్రూపుల గోల, మరోవైపు బలహీన నాయకత్వం విపక్షానికి బలంగా మారుతోందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? కాంగ్రెస్లో కోవర్టు రాజకీయాలపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థిని ఎదిరించాలి అంటే ఏ పార్టీ అయినా అంతకు మించిన ఐక్యత కనపరచాలి. కలిసికట్టుగా ముందుకు సాగాలి. స్థానిక నేతలు కేడర్లో ఆత్మస్థైర్యం నింపాలి. చేరికలను ప్రోత్సహించాలి. కానీ సిద్దిపేట కాంగ్రెస్ లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ హస్తం పార్టీలో ఐక్యత మచ్చుకైనా కనిపించడం లేదు. ఉన్న కొద్ది మంది నేతలే గ్రూపులు కట్టి విభేదాలతో వీధికెక్కుతున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ నేతలు కలహాలతో కాపురం చేయటం క్యాడర్ను టెన్షన్ కు గురిచేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్న సిద్దిపేటలో మాత్రం ఎందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గులాబీ దళంలో ఎమ్మెల్యేక కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న వారు స్థానిక హస్తం పార్టీ నేతలను సంప్రదిస్తున్నారు. కానీ అలాంటి వారిని పట్టించుకునే దిక్కు దివానా లేదు. కొమ్ములాటలతో కాలక్షేపం చేస్తున్నారు. పైగా సిద్దిపేట కోవర్టు రాజకీయాలకు పెట్టింది పేరు. కాంగ్రెస్, బీజేపీలోని కొందరు నేతలను మాజీ మంత్రి హరీష్ రావు తనకు అనుకూలంగా మార్చుకున్నారట. కోవర్టిజం రోగం హస్తం పార్టీలో చేరాలనుకునే వారికి అవరోధంగా మారింది. ఆ సమాచారం హరీష్ రావుకి ఇట్టే చేరిపోతోంది. దీంతో అలాంటి వారికి సమస్యలు వస్తున్నాయి. ఇటు హస్తం పార్టీలో చేరలేక, అటు కారు పార్టీలో కొనసాగలేక ఇబ్బంది పడే పరిస్థితి. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ లో వివక్షకు గురవుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో కోవర్టు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలతో క్యాడర్ విసిగిపోతోంది. దీంతో అలాంటి వారు ఇక్కడ హస్తం పార్టీ రాజకీయాలను పర్యవేక్షిస్తున్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలుస్తున్నారు. పార్టీ పరిస్థితి వివరించి కోవర్టుల నుంచి కాంగ్రెస్ ను కాపాడాలని కోరుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టకపోతే సిద్దిపేటలో హస్తానికి నష్టమన్న వాదాన్ని వినిపిస్తున్నారు. కోవర్టుల సమాచారాన్ని ఆధారాలతో సహా మైనంపల్లికి చేరవేసి చర్యలు తీసుకోవాలంటున్నారు. పార్టీని ప్రక్షాళన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటం కష్టమనే వారు లేకపోలేదు. సిద్దిపేట కాంగ్రెస్ లో నెలకొన్న ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.